Hi everyone, welcome back to English with Jelly sir. So from today onwards, I'm planning to upload the intermediate English grammar topics, and especially I'm starting with the first year topics. అందులో మనకి ఎందుకంటే ఓన్లీ 1 month టైమే ఉంది కాబట్టి పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఈ గ్రామర్ టాపిక్లో ఉన్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నది రైటా. సో మీకు రివిజన్ అనేది ఈజీగా ఉండడానికి అన్ని ఎక్సర్సైజెస్ బిట్స్ ఈ వీడియోలో మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మంచి మార్క్స్ని మీరు స్కోర్ చేయగలుగుతారు. సో దానికి అనుగుణంగానే అంటే 1 month టైంని యూటిలైజ్ చేసుకుంటూ దానికి అనుగుణంగానే రివిజన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను రైటా. సో ఈరోజు ఆర్టికల్ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద టాపిక్ నౌ. స్టడీ ద ఫాలోయింగ్ అండ్ నోటీస్ ద కాంట్రాస్ట్. ఇక్కడ మనకి స్పెల్లింగ్ రాంగ్ ఉండడం జరిగింది, రైట్ అయిపోయింది, అందువల్ల ఇక్కడ రాయడం జరిగింది. సో ఇందులో మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఈ స్లైడ్లో మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏ మరియు యాన్, సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏ ఎప్పుడు వస్తుంది అంటే మనకి కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు, రైట్. ఒకవేళ లెటర్ అనేది వావెల్ అయినా కాన్సనెంట్ అయినా బట్ సౌండ్ మాత్రం కాన్సనెంట్ వచ్చింది అనుకోండి, రైట్, అప్పుడు ఏమొస్తుంది, ఏ అనే ఆర్టికల్ వస్తుంది. యాన్ ఎప్పుడు వస్తుంది అంటే వావెల్ సౌండ్ వచ్చినప్పుడు, రైట్. ఒకవేళ లెటర్ అనేది కాన్సనెంట్ అయినా వావెల్ అయినా బట్ ప్రొనౌన్సియేషన్ సౌండ్ అనేది వావెల్ వచ్చింది అనుకోండి, వావెల్ సౌండ్ వచ్చింది అంటే మనకు యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. సో ఈ ఏ మరియు యాన్ ఆర్టికల్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇట్ కమ్స్ బిఫోర్ నౌన్. ఎప్పుడు వస్తాయి, నౌన్ ముందర వస్తాయి, రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, రైట్. దాని లింక్ని కూడా మీకు షేర్ చేస్తాను, రైట్. అండ్ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్ బిట్స్ నౌ. ఫస్ట్ వన్, ఇట్ టుక్ us డాష్ అవర్ టు రీచ్ డాష్ హాస్పిటల్, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ టుక్ us డాష్ అవర్. అవర్ అంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ లెటర్ వచ్చేసి హెచ్ ఉంది. సో హెచ్ అనేది కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ లెటర్ బట్ సౌండ్ ఏంటి, వావెల్ సౌండ్ వచ్చింది, ఆ, రైట్. ఏ సౌండ్ ఏదైతే ఉందో ఏఈఐఓయులో ఏ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అవర్. సో ఆతో స్టార్ట్ అయింది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, యాన్ వస్తుంది. ఏమొస్తుంది, యాన్. అండ్ ఇట్ టుక్ us an hour to reach డాష్ హాస్పిటల్. సో హాస్పిటల్ అనేది ఏంటి, ఇక్కడ హా సౌండ్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, హా. సో అంటే కాన్సనెంట్ సౌండ్. అండ్ ఇదేంటి, సింగులర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో సింగులర్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు, ఏ మాత్రమే వస్తుంది. కాన్సనెంట్ సౌండ్ అండ్ సింగులర్ నౌన్ కాబట్టి ఏ వస్తుంది, రైట్. కమింగ్ టు సెకండ్ వన్, హీ ఈస్ డాష్ ఎంఎల్ఏ. ఇక్కడ ఏమిచ్చాడు, ఎం అంటే ఏంటి, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఎం అంటే ఈతో సౌండ్, ఈ సౌండ్ వస్తుంది మనకు కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, యాన్ వస్తుంది. ఏమొస్తుంది, యాన్. హీ ఈజ్ యాన్ ఎంఎల్ఏ అండ్ డాష్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. మ్యా అంటే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ ఆర్టికల్ మాత్రమే వస్తుంది, రైట్. ఏ అనేది సింగులర్ నౌన్, సో అందువల్ల మనకి ఏ ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, హీ ఈజ్ ఆనెస్ట్ మ్యాన్. మళ్ళీ ఇక్కడ సేమ్ ఆనెస్ట్, ఆ సౌండ్ వచ్చింది అంటే ఏ లెటర్ సౌండ్ వచ్చింది. ఏ లెటర్ సౌండ్ వచ్చింది కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ, యాన్ వస్తుంది. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అండ్ హ్యాస్ నాట్ గాట్ డాష్ హౌస్ ఆఫ్ హిస్ ఓన్. హా, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, హా సౌండ్ వచ్చింది. హా సౌండ్ వచ్చింది కాబట్టి మనకి ఏ మాత్రమే రావాలి. అది ఎక్కడ వస్తుంది, హౌస్ అనేది ఏంటి, ఇది ఒక నౌన్. సో నౌన్ ముందర మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుంది ఇక్కడ, రైట్. కమింగ్ టు ఫోర్త్ వన్, వీ హ్యావ్ టు టేక్ డాష్ అంబ్రెల్లా యు. సో యు అనేది వావెల్ అండ్ సౌండ్ కూడా వావెల్ సౌండే వచ్చింది కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ, యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. టు గో టు ఏ యూనివర్సిటీ, ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ వచ్చింది, ఏ యూనివర్సిటీ బట్ యూ వచ్చింది కదా, రైట్. ఆర్టికల్ మరి యాన్ రావాలి అని మనం అనుకుంటాం బట్ ఇక్కడ సౌండ్ ఏమొస్తున్నది, యు అంటే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అదే ఇంగ్లీష్లో చూసినట్టయితే, రైట్, యు. సో వై అనేది వావెల్ కాదు కాబట్టి మనకి ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది ఆ యూనివర్సిటీ ముందర. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఇంటరాక్టింగ్ విత్ ఎంపీ డాష్ ఎంపీ. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎం అంటే ఈతో వస్తుంది కాబట్టి ఇది వావెల్ సౌండ్. సో వావెల్ సౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం రావాలి, యాన్ మాత్రమే రావాలి. ఇంటరాక్టింగ్ విత్ అన్ ఎంపీ ఈజ్ డాష్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. మెమొరబుల్ అంటే మా సౌండ్ వచ్చింది అంటే ఇది కాన్సోనెంట్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. సో కమింగ్ టు మోర్ ఎగ్జాంపుల్స్. సో యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో
అదే విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. అంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఆర్డర్లోనే మనం ఆన్సర్స్ని వెరిఫై చేసుకోవచ్చు. కమింగ్ టు డాష్, సర్జన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ డాష్ ఆపరేషన్. ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఏ మరియు యాన్ గురించే డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ సర్జన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సర్జన్ అంటే ఏ సర్జన్? రైట్, ఏ సర్జన్. ఎందుకు అంటే ఎస్ అనేది కాన్సనెంట్స్. ఎస్ అనేది ఏంటి? కాన్సనెంట్. అండ్ ఇది ఏం తెలుపుతుంది? ఏ అనే ఆర్టికల్ ఇక్కడ క్లాస్ ఆఫ్ పీపుల్ని తెలుపుతుంది. ఏ సర్జన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏ సర్జన్ అంటే ఏంటి ఇక్కడ? ఎనీ సర్జన్. ఏ సర్జన్ అంటే ఏంటి? ఎనీ సర్జన్. ఏ సర్జన్ అయినా ఎలా ఉండాలి? వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు? డ్యూరింగ్ డాష్ ఆపరేషన్. సో వావెల్ లెటర్ అండ్ సౌండ్ కూడా వావెల్ సౌండ్. సో ఏమొస్తుంది మనకి? యాన్ వస్తుంది. ఏమొస్తుంది? యాన్. డ్యూరింగ్ అండ్ ఆపరేషన్. అండ్ కమింగ్ టు డాష్, ఇంజనీర్ సూపర్వైజెస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డాష్ బిల్డింగ్. సో ఇక్కడ మనకి ఇంజనీర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఈ లెటర్తో స్టార్ట్ అయింది అండ్ సౌండ్ కూడా వావెల్ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి ఏమొస్తుంది? యాన్ వస్తుంది. ఏమొస్తుంది? అండ్ ఇంజనీర్ సూపర్వైజెస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డాష్ బిల్డింగ్. బిల్డింగ్ అనేది ఏంటి? కాన్సనెంట్ సౌండ్. అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనకి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. కమింగ్ టు థర్డ్ వన్, we can take dash decision. ద అనేది ఏంటి? కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? ఆర్టికల్ ఏ మాత్రమే వస్తుంది. కమింగ్ టు ఫోర్త్ వన్, రాము అండ్ శ్రీను ఆర్ ఆఫ్ డాష్ సైజ్ అంటే ఏ. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏ అంటే రాము అండ్ శ్రీను ఆర్ సేమ్ సైజ్ అంటే సేమ్ సైజ్లో ఉన్నప్పుడు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అంటే సేమ్ సైజ్ అని మనం మెన్షన్ చేస్తున్నప్పుడు ఏ ఆర్టికల్ కంపల్సరీగా వస్తుంది. రైట్, కమింగ్ టు ఫిఫ్త్ వన్, బర్డ్స్ ఆఫ్ డాష్ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్. ఇదేంటి? ఒక ప్రోవర్బ్. సో ప్రోవర్బ్కి రైట్ ఫెదర్ అంటే ఇది కాన్సనెంట్ సౌండ్. సో అలాంటప్పుడు ఏమొస్తుంది మనకు? ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. రైట్. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? టమాటోస్ కాస్ట్ ₹40 కిలో. సో కిలో అంటే ఇక్కడ ఏంటి? ఇది నౌన్. సో నౌన్ ముందర మనకి ఆర్టికల్ అంటే కాన్సనెంట్ సౌండ్ అండ్ ఇక్కడ ఏం రావాలి? ఆర్టికల్ ఏ మాత్రమే రావాలి. ఎందుకు అంటే సో ఏ అనేది దేన్ని తెలుపుతుంది? పర్ కిలో అనే, అంటే దాని మీనింగ్ ఏమిస్తుంది ఇక్కడ? పర్ కిలో. టమాటోస్ కాస్ట్ ₹40 పర్ కిలో అంటే కిలోకి ₹40 మాత్రమే. రైట్, కిలోకి. రైట్, అలాంటప్పుడు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అంటే మనకి క్వాంటిటీని, పరిమాణాన్ని తెలిపినప్పుడు ఏ ఆర్టికల్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్, ద రాజధాని ఎక్స్ప్రెస్ రన్స్ ఎట్ డాష్ స్పీడ్ ఆఫ్ 140 కిలోమీటర్ డాష్ అవర్. సో ఇక్కడ ఏమిచ్చాడు? రాజధాని ఎక్స్ప్రెస్ రన్స్ ఎట్ డాష్ స్పీడ్ అంటే ఏంటి? అది కాన్సనెంట్ సౌండ్. అలాంటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఏ మాత్రమే వస్తుంది. అంటే స్పీడ్ ముందర కూడా, అంటే స్పీడ్ ఆఫ్ ఎంత? 140 కిలోమీటర్ అంటే వేగాన్ని తెలిపినప్పుడు కూడా మనకి ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. అవర్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం. యాన్ వస్తుంది. ఏమొస్తుంది? యాన్ వస్తుంది. ఎందుకంటే హెచ్ అనేది హా సౌండ్ రాదు, ఆ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ అవర్. అండ్ ద కిల్ డాష్ స్నేక్ దేర్. వాళ్ళు ఏం చేశారు? ఒక పాముని చంపారు. ఏ పాము మనకు తెలియదు, ఏదో ఒక పాము అక్కడి నుంచి వెళ్తున్నది. సో వాళ్ళు దాన్ని చంపేశారు. ద కిల్డ్ స్నేక్ అంటే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. అండ్ కమింగ్ టు నైన్త్ వన్, దెర్ ఈస్ డాష్ స్విమ్మింగ్ పూల్ ఇన్ అవర్ టౌన్. ఇక్కడ ఏమిచ్చాడు? మళ్ళీ స్విమ్మింగ్ పూల్. ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఎక్కడ? మా టౌన్లో. సో అలాంటప్పుడు ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. రైట్, కమింగ్ టు డాష్ పీస్ ఆఫ్ పేపర్ అనేది ఏంటి? రైట్, అన్కౌంటబుల్ నౌన్. సో దాన్ని మనం అంటే పార్టిషన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటాం. ఏమంటాం మనం? ఏ పీస్ ఆఫ్ పేపర్. అదేవిధంగా ఏ కప్ ఆఫ్ టీలో ఓన్లీ ఒక కప్ మాత్రమే. ఏ అంటే ఒక, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఒక అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఏ ప్యాకెట్ ఆఫ్ సాల్ట్. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ ప్యాకెట్ ఆఫ్ సాల్ట్. అండ్ ఏ బండిల్ ఆఫ్ గ్రాస్. రైట్, అంటే ఇదంతా అందులో ఒక పార్టిషన్ అన్నట్టు. రైట్, ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్. ఏ కేక్ ఆఫ్ సోప్, ఇక్కడ ఏ వస్తుంది. రైట్, అండ్ యాన్ ఇక్కడ ఏమొస్తుంది? ఐ ఇచ్చాడు. రైట్, ఐ అనేది వావెల్ సౌండ్ లెటర్. అట్ ద సేమ్ టైం సౌండ్ కూడా వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఐటమ్. అండ్ ఐటమ్ అనాలి. ఏమనాలి? అండ్ ఐటమ్ ఆఫ్ ఫర్నిచర్. రైట్, అండ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఇక్కడ. రైట్, ప అంటే ఏంటి? ఇక్కడ కాన్సనెంట్ లెటర్స్ ఇవన్నీ. సో పీతో స్టార్ట్ అయ్యి ఇక్కడ సితో స్టార్ట్ అయింది, ఇక్కడ పీతో. సో ఈ విధంగా బి, ఇవన్నీ కాన్సనెంట్ లెటర్స్ అండ్ సౌండ్ కూడా కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి దాని ముందర ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్,
డాష్ రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ మనకి రోజ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ క్లాస్, అంటే ఆ తరగతికి సంబంధించిన రోజ్ వర్గానికి సంబంధించిన అన్నిటి గురించి మాట్లాడారు. రోజ్ ఎలాంటిదట? ఏ రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ ఎలా ఉంటుంది? చాలా అందమైన పువ్వు. ఏ రోజ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఎనీ రోజ్ అనొచ్చు. ఏ రోజ్ అంటే ఏంటి? ఎనీ రోజ్. ఏ రోజ్ అంటే ఏ పువ్వు తీసుకున్నా కూడా అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా డాష్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ యానిమల్. ఏ ఎలిఫెంట్, ఎలిఫెంట్ అంటే ఈ లెటర్. సో ఈ అనేది వావెల్ అండ్ సౌండ్ కూడా ఏ అంటే వావెల్ సౌండ్ వస్తుంది కాబట్టి an ఎలిఫెంట్ అనాలి. ఏమనాలి? an ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ యానిమల్. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? an ఎలిఫెంట్ అంటే ఎనీ ఎలిఫెంట్, ఏ ఎలిఫెంట్ అయినా కూడా ఎలా ఉంటుంది? చాలా పెద్ద జంతువు, ఎ బిగ్ యానిమల్, రైట్? ఆ విధంగా దాని మీనింగ్ వస్తుంది. కమింగ్ టు 13th one, ప్రతిభ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఏంటి? ఒక డాక్టర్. ఆమె ఒక డాక్టర్ మాత్రమే, రైట్? సందీప్ ఈజ్ డాష్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ యాన్ వస్తుంది. ఏమొస్తుంది? యాన్, రైట్? ఎందుకు అంటే ఇది వావెల్ లెటర్ కాబట్టి, వావెల్ లెటర్ అండ్ వావెల్ సౌండ్, సో యాన్ మాత్రమే వస్తుంది. అండ్ కమింగ్ టు 15th one, డిడ్ యూ ఆర్డర్ డాష్ 100 చైర్స్ ఫర్ అవర్ కాలేజ్. 100 హా సౌండ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? ఏ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి ఆర్డినల్ నెంబర్స్ ఇచ్చాడు అండ్ సౌండ్ కూడా కాన్సనెంట్ సౌండ్, అలాంటప్పుడు ఏమొస్తుంది? ఏ ఆర్టికల్ మాత్రమే వస్తుంది. డిడ్ యూ ఆర్డర్ ఏ 100 చైర్స్ ఫర్ అవర్ కాలేజ్, రైట్? సో ఈ విధంగా మనకి ఆర్టికల్స్ వస్తాయి. సో లెట్ us go to the next slide now. So coming to 16th question, Ravali faced a lot of trouble to reach her home in the rain. So Ravali faced ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఏ లాట్ ఆఫ్ అనాలి, రైట్? ఏ లాట్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ ఫ్రేజ్, గుర్తుపెట్టుకోండి. ఏ లాట్ ఆఫ్ అనేది ఫిక్స్డ్ ఫ్రేజ్ కాబట్టి కంపల్సరీ లాట్ ఆఫ్ ముందర ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. అండ్ ఎల్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్ లెటర్ అండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. కమింగ్ టు డాష్ మిస్టర్ భరణి హ్యాస్ కమ్ టు మీట్ మై ఫాదర్. డాష్ మిస్టర్ భరణి. డాష్ అంటే ఏంటి? ఇక్కడ భరణి అనే ఆ పర్సన్ మనకు తెలియదు. మిస్టర్ భరణి అనే పర్సన్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనాలి? ఏ మిస్టర్ భరణి అనాలి. అంటే when you are meeting or when you are talking about a strange person or unknown person, we have to take an article of a, right? ఏ ఆర్టికల్ మాత్రమే వాడాలి. ఏ మిస్టర్ భరణి హ్యాస్ కమ్ టు మీట్ మై ఫాదర్ అంటే మా ఫాదర్ని మిస్టర్ భరణి అనే పర్సన్, వ్యక్తి కలవడానికి వచ్చాడు. అతడు ఎవడో నాకు తెలియదు. సో తెలియదు కాబట్టి నేను ఏ మిస్టర్ భరణి అని మాత్రమే అంటాను. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయితే అప్పుడు ఏమంటాను? ద మిస్టర్ భరణి అంటాను, రైట్? తెలిసిన వ్యక్తి అయితే ద మిస్టర్ భరణి. దా ఎందుకు అంటే ఫలానా మిస్టర్ భరణి అనే వ్యక్తి నా తండ్రిని కలవడానికి వచ్చాడు. ఇక్కడ అతను తెలియదు కాబట్టి ఏ మిస్టర్ భరణి అంటాను, రైట్? అదేవిధంగా సేమ్ ఏ మిస్ సనా ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఏ అంటే ఆమె మిస్ సనా అనే వ్యక్తి నాకు తెలియదు. సో అందువల్ల నేను ఏం చేస్తాను? ఓన్లీ ఏ అనే ఆర్టికల్ని మాత్రమే వాడతాను. ఒకవేళ మిస్ సనా అనే వ్యక్తి, రైట్, నాకు తెలిసినట్టయితే నేను ద మిస్ సనా ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అంటాను. అంటే ఫలానా సనా అనే వ్యక్తి బయట వెయిట్ చేస్తుంది, రైట్? వెన్ షీ ఈజ్ అన్నోన్ ఏ ఆర్టికల్ కమ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇన్నింగ్స్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఐ లెటర్, రైట్? ఇది మనకి ప్లూరల్లో కనిపిస్తుంది బట్ అదేంటి, రైట్? ప్లూరల్లో అయినా సింగులర్లో అయినా మనం సేమ్ వాడతాము. అలాంటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఐ లెటర్ కాబట్టి యాన్ వస్తుంది. ఇన్నింగ్స్ వావెల్ లెటర్ and vowel sound, so an article comes here. And coming to here, dash knowledge of history is always useful. ఇక్కడ ఏమనాలి? ఏ నాలెడ్జ్ ఆఫ్, రైట్? నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, బట్ నాలెడ్జ్తో పాటు ఆఫ్ హిస్టరీ అనే ఫ్రేజ్ ఏదైతే వస్తుందో ఏ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ అనాలి, రైట్? నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ అనేది రాదు. బట్ ఆఫ్ హిస్టరీ అనే ఫ్రేజ్ ఎప్పుడైతే దీనికి యాడ్ అవుతుందో కంపల్సరీ మనం ఏ అనే ఆర్టికల్ని ఇక్కడ వాడాలి. ఏ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్, రైట్? అండ్ కమింగ్ టు 21, ఇట్ టుక్ అస్ డాష్ అవర్ ఇప్పుడే ఆల్రెడీ డిస్కస్ చేసాము. యాన్ వస్తుంది. ఏమొస్తుంది? యాన్. సో మళ్ళీ హీ ఈజ్ డాష్ MLAM, రైట్? EMM. సో యాన్ రావాలి. ఏం రావాలి? యాన్. సో ఇవి ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో ఐఎమ్ గోయింగ్ త్రూ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్, రైట్? అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు టెక్స్ట్ బుక్లో, రైట్? హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అనేది కాన్సనెంట్ లెటర్ బట్ సౌండ్ ఈజ్, రైట్, వావెల్ సౌండ్ ఈస్ కమింగ్ హియర్. అందువల్ల మనకి యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. సో ఇక్కడ హౌస్ అంటే హా సౌండ్ వస్తుంది, హా కాబట్టి ఏ ఆర్టికల్. అండ్ వీ హ్యావ్ టు టేక్ యాన్ అంబ్రెల్లా, రైట్? అది గుర్తుపెట్టుకోండి. టు గో టు ఏ యూనివర్సిటీ, రైట్? యూనివర్సిటీ యు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ యా లేదా ఇంగ్లీష్లో అయితే YU అంటే యు అంటే కాన్సనెంట్ సౌండ్ అండ్ కాన్సనెంట్ లెటర్, రైట్? interacting with an MP, MM, right?
డాష్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, ఏ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, రైట్. ఈ విధంగా రైట్ ఆర్టికల్స్ని మనం యూజ్ చేస్తాం. సో లెట్ us go to the next slide now. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 26. సో ఇక్కడ నుంచి మనకి డెఫినెట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ద ఏమంటాం మనం, ద అనే డెఫినెట్ ఆర్టికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ద అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఫలానా అనే మీనింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ మరియు యాన్ అంటే ఒక, రైట్. ఆర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్నోన్ థింగ్, రైట్. సింగులర్ నౌన్ ముందర అండ్ అన్నోన్ థింగ్ వచ్చినప్పుడు మనం ఏ యాన్ వాడతాం. బట్ ద అనేది పర్టికులర్గా మనకు తెలిసిన వాటి గురించి రైట్ మాట్లాడుతున్నప్పుడే ద అనే ఆర్టికల్ వస్తుంది, అంటే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అండ్ అక్కడ దానికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి, దేని ముందర వస్తుంది దేని ముందర రాదు, అది మనం డిస్కస్ చేస్తూ ఆన్సర్స్ రాద్దాం ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఏంటి, ఇక్కడ యూనిక్ థింగ్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే మన యూనివర్స్లో యూనిక్ థింగ్స్ అంటే ప్రత్యేకమైన ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ ద ఆర్టికల్ వస్తుంది. ఏమొస్తుంది, ద సన్. అంటే సన్ అనేది ఒక యూనిక్ థింగ్, సన్ లాంటిది మళ్ళీ ఒకటి మనం ఇంకొకటి చూడలేం. సో అందువల్ల ద సన్. అండ్ నెక్స్ట్ వన్ మూన్. మూన్ ముందర ఏమొస్తుంది, ద ఆర్టికల్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఎర్త్ పైన రైట్, ఆ ఎర్త్కి దగ్గరలో మూన్ లాంటి ఎలాంటి ప్లానెట్ ఇంకొకటి లేదు, రైట్. సో అందువల్ల మూన్ అనేది ఒక యూనిక్, సో ద అనేది మనం వాడాలి. సో ఎర్త్ ముందర ఆల్రెడీ ఇక్కడ ద ఇవ్వడం జరిగింది. ఎర్త్ అనేది ఒక ప్లానెట్, సో ఇలాంటి ప్లానెట్ మనం ఇంకోటి చూడం కాబట్టి ఎర్త్ ఈజ్ ఏ యూనిక్ థింగ్. సో అందువల్ల ద అనేది ఎర్త్ ముందర రావాలి. అండ్ కమింగ్ టు సీ. సీ అంటే ఏంటి, సముద్రం. సముద్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏవైతే సముద్రాలు ఉంటాయో రైట్, ఆ సముద్రాల ముందర కూడా మనం ఏం చేయాలి, ఆర్టికల్ దాని వాడాలి, రైట్. ఆర్టికల్ ద సీ అనాలి. అదేవిధంగా వెదర్. వెదర్ అంటే ఏంటి మనకు తెలుసు, వాతావరణం. వాతావరణం అనేది ఏంటిది, అది ఒక స్పెషల్ థింగ్, యూనిక్ థింగ్, రైట్. ఈ ఎర్త్ పైన వాతావరణం అనేది ఒకటే ఉంటుంది, రైట్. మళ్ళీ ఇంకొకటి మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో అలా అది ఒక యూనిక్ వర్డ్ కాబట్టి దాని ముందర కూడా దా వస్తుంది. అదేవిధంగా పిరమిడ్స్. పిరమిడ్స్ కూడా స్పెషల్ థింగ్స్, అంటే వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి అది కూడా దాని ముందర కూడా మనకి దా అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. ఇంకోటి ఏమి ఇచ్చాడు, ద నార్త్ పోల్. నార్త్ పోల్ ముందర కూడా రైట్, పోల్ డైరెక్షన్స్ తీసుకున్నట్టయితే మనకి ఎన్ని ఉన్నాయి, రెండే ఉన్నాయి, ఒకటి సౌత్ పోల్ ఒకటి నార్త్ పోల్. సో అవి కూడా స్పెషల్ థింగ్స్, యూనిక్ థింగ్స్ కాబట్టి మనకి ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఏంటి, యూనిక్ థింగ్స్ గురించి మాట్లాడాం. అదేవిధంగా వాటర్ బాడీ ఏదైతే ఉందో సి అనే ముందర కూడా మనం ద అనే ఆర్టికల్ని వాడాం. కమింగ్ టు రైట్, మాన్యుమెంట్స్ ఏవైతే కట్టడాలు ఉన్నాయో, చార్మినార్. సో చార్మినార్ లాంటి కట్టడం ఇంకోటి ఉంటుందా అంటే ఉండదు. సో ఇది స్పెషల్, ద చార్మినార్. వరంగల్ ఫోర్ట్, ఎస్, వరంగల్ ఫోర్ట్ అనేది ఒక స్పెషల్, అది ఒక మాన్యుమెంట్ కాబట్టి, ఒక కట్టడం కాబట్టి దాని ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కట్టడాల ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అంటే స్పెషల్గా ఏ చర్చ్ గురించి మాట్లాడుతున్నాం మనం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అది ఒక స్పెషల్ చర్చ్. సో అందువల్ల ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు సైలెంట్ ఫిల్మ్ ఎరా. సో ద సైలెంట్ ఫిల్మ్ ఎరా అనాలి, అంటే ఎందుకంటే అది ఒక యుగం గురించి మాట్లాడుతున్నాం, రైట్, ఎరా. సో దానివల్ల మనం స్పెషల్ థింగ్ కాబట్టి దాని ముందర కూడా దా వస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక స్పెషల్, సో అందువల్ల ది ఫిల్మ్ ఇండస్ట్రీ అనాలి, రైట్. ద విక్టోరియన్ ఎరా అంటే ఒక పీరియడ్, ఒక యుగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద విక్టోరియన్ ఎరా అంటే స్పెషల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్, అంటే ఫలానా విక్టోరియన్ ఎరా, ఫలానా ఫిల్మ్ ఇండస్ట్రీ అనే మీనింగ్ వస్తుంది, రైట్. అండ్ కమింగ్ టు రైల్వే స్టేషన్. సో స్పెషల్ అంటే రైల్వే స్టేషన్ ఏది మనకు తెలిసిన రైల్వే స్టేషన్, రైట్. దాని గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీకి వెళ్ళాం, అక్కడ 10 రైల్వే స్టేషన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ రైల్వే స్టేషన్ మనకు తెలియని వాటి గురించి మాట్లాడితే ఏ రైల్వే స్టేషన్ అనాలి. బట్ మనకు తెలిసిన రైల్వే స్టేషన్ ఒకటే ఉంది మన సిటీలో అంటే అప్పుడు దా వస్తుంది. ద కమిషనర్ ఏమనాలి ఇక్కడ, ద కమిషనర్. ఎందుకు అంటే కమిషనర్ అనేది ఒక టైటిల్, రైట్. కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీస్లో రైట్ కమిషనర్ అనేది ఒక టైటిల్ కాబట్టి టైటిల్స్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. మేయర్. మేయర్ అనేది కూడా ఏంటి, ఒక స్పెషల్ టైటిల్ అది కూడా, రైట్. సో మేయర్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. లార్డ్ కృష్ణ ప్లే డాష్ ఫ్లూట్. ఫ్లూట్ అంటే ఏంటి ఇక్కడ, ఇన్స్ట్రుమెంట్స్, రైట్. వాయిద్య పరికరాలు ఏవైతే ఉంటాయో, రైట్. సో దాని ముందర కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద ఫ్లూట్, ద వీణా, ద సితార్, ద డ్రమ్, ఈ విధంగా ద గిటార్, ఈ విధంగా మనకి ద అనే ఆర్టికల్ దేని ముందర, ఇన్స్ట్రుమెంట్స్ ముందర మనం రాయాలి, రైట్. కమింగ్ టు 29. A.R. Rahman has impressed everyone with his composition of music on dash guitar. చూడండి, ఆన్ డాష్ గిటార్ అన్నాడు, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ద అనే ఆర్టికల్ వస్తుంది. అంటే గిటార్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దాని ముందర కూడా మనం ద ఆర్టికల్ని రాయాలి. కమింగ్ టు 30. డాష్ క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ డాష్ డిజర్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డాష్ క్యామెల్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఏ క్యామెల్ అని కూడా అనొచ్చా ఆర్ ద క్యామెల్ అనాలా అంటే ఇక్కడ మనకి రెండు అనొచ్చు. బట్ ఇక్కడ మనం స్పెషల్గా ఒక జాతి మొత్తం గురించి మాట్లాడినప్పుడు ఏమనాలి, ద క్యామెల్ అనాలి. అంటే ద అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, ఆ జాతి, క్యామెల్ జాతి మొత్తం,
దాన్ని ఏమంటాము ఆ జాతి మొత్తాన్ని? షిప్ ఆఫ్ డాష్ డిజర్ట్ అంటాం. డిజర్ట్ ఏంటి? ఒక స్పెషల్ ఫిజికల్ ఫీచర్. అంటే ల్యాండ్ పైన డిజర్ట్ అనేది ఎడారి అనేది ఒక స్పెషల్ ఫిజికల్ ఫీచర్ కాబట్టి దాని ముందర కూడా మనకి ఏమొస్తుంది? దా అనే ఆర్టికల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే డిజర్ట్స్ ముందర కూడా దా అనే ఆర్టికల్ రావాలి. సో ఇక్కడ దా అనకుండా ఏ అనొచ్చా అంటే అనొచ్చు. బట్ ఏ క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ డాష్ డిజర్ట్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎనీ క్యామెల్ అవుతుంది. సో ఎనీ క్యామెల్ అని కాదు, మనకు ద క్యామెల్ అంటే క్యామెల్ జాతి మొత్తం ఏమంటాం మనము? షిప్ ఆఫ్ ద డిజర్ట్ అంటాము. అదేవిధంగా డాష్ లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ డాష్ జంగల్. ఇక్కడ మళ్ళీ సేమ్ ద లయన్ అంటే లయన్ జాతి మొత్తం దాన్ని ఏమంటాం మనం? ద కింగ్ ఆఫ్ ద జంగల్ అంటాం. కింగ్ ఆఫ్ ద జంగల్. కింగ్ ఆఫ్ ద జంగల్ అంటే ఏంటిది? ఇది ఒక ప్రోవర్బ్ అన్నట్టు. ద కింగ్ ఆఫ్ ద జంగల్ అనేది ఒక ప్రోవర్బ్, ఏడియం కాబట్టి కంపల్సరీ ఇక్కడ దా అనే ఆర్టికల్ వస్తుంది. రైట్. అండ్ కమింగ్ టు 32 డాష్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. ఇక్కడ ఏం రావాలి? ఏ రావాలా? దా రావాలా? అంటే నార్మల్గా అయితే బాడీ పార్ట్స్ ముందర ఆర్టికల్ రైట్ రాదు. రైట్. హార్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ బాడీ, సారీ ఇంపార్టెంట్ ఆర్గాన్ అనాలి. రైట్. బట్ ఇక్కడ మన బాడీ గురించి మాట్లాడుతున్నాం. రైట్. మన బాడీ గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. ద హార్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. అవర్ బాడీ గురించి మాట్లాడినప్పుడు ద ఆర్టికల్ వస్తుంది. ఒకవేళ అవర్ లేదనుకోండి అప్పుడు ఏమనాలి? హార్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ బాడీ అనాలి. అవర్ బాడీ అనకూడదు. హార్ట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ బాడీ. ఇక్కడ అవర్ బాడీ అన్నాడు కాబట్టి ద అనే ఆర్టికల్ వస్తుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ 33 ద టంగ్ డిసైడ్స్ డాష్ టేస్ట్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏంటి స్పెషల్గా? టంగ్. ద టంగ్ డిసైడ్స్ టంగ్ ఏం డిసైడ్ చేస్తుంది? ద టేస్ట్ ఫ్యాక్టర్. రైట్. టేస్ట్ని డిసైడ్ చేస్తుంది. సో అందువల్ల మనకి దాని ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు 34 డాష్ బ్లైండ్ ఆర్ వెరీ యాక్టివ్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ద బ్లైండ్. సో బ్లైండ్ అంటే ఏంటిది? నౌనా అంటే రైట్ నౌనే. బట్ ఏ విధంగా? రైట్ ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ద బ్లైండ్ అంటే బ్లైండ్ పీపుల్ అనే మీనింగ్ ఇస్తుంది. ఏమిస్తుంది ఇక్కడ? బ్లైండ్ పీపుల్ అందరినీ. ద బ్లైండ్ ఆర్ వెరీ యాక్టివ్. వీ హ్యావ్ టు హెల్ప్ డాష్ పూర్. పూర్ అంటే ఏంటి ఇక్కడ? ద పూర్. ద పూర్ అంటే పూర్ పీపుల్. పూర్ పీపుల్ అందరినీ మనం హెల్ప్ చేయాలి. రైట్. సో అలాంటప్పుడు కూడా మనం ద అనే ఆర్టికల్ని వాడుతాము. రైట్. పూర్ పీపుల్ అనే వస్తుంది. ఇక్కడ అడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇదైనా కూడా అడ్జెక్టివ్, ఇది కూడా అడ్జెక్టివ్ రోల్ లాగా ప్లే చేస్తుంది. రైట్. సో లెట్ us go to the next slide. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 36 డాష్ మినిస్టర్ ఈజ్ అరైవింగ్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ డాష్ మినిస్టర్ ఎవరు? మార్నింగ్ ఒక మినిస్టర్ వస్తున్నాడు. అంటే మినిస్టర్ వస్తున్నాడు అంటే మనకు తెలిసిన మినిస్టరే వస్తాడు. సో అలాంటప్పుడు ఏమనాలి? ద మినిస్టర్ అనాలి. అంటే ఫలానా మినిస్టర్ ఈజ్ అరైవింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే మనకి నోన్ మినిస్టర్, తెలిసిన మినిస్టర్. అలాంటప్పుడు ద ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు 37 we will go and meet them in dash evening. in dash evening. ఇన్ తర్వాత కంపల్సరీ దా రావాలి. గుర్తుపెట్టుకోండి. ఇన్ తర్వాత కంపల్సరీ దా రావాలి. ఒకవేళ ఇన్ ద ఈవినింగ్ అనకుండా ఇంకో విధంగా రాయొచ్చా అంటే రాయొచ్చు. రైట్. ఎట్ ఈవినింగ్ అనొచ్చు. ఏమనొచ్చు? ఎట్ ఈవినింగ్. ఏమనొచ్చు అంటే ఎట్ ఈవినింగ్ అనొచ్చు. అలా కాకుండా ఇన్ వచ్చి డాష్ ఇచ్చి ఈవినింగ్ ఇచ్చాడు అంటే ఆర్టికల్ దా మాత్రమే వస్తుంది. రైట్. కమింగ్ టు 38 ఐ మెట్ ఎ గర్ల్ అండ్ ఎ బాయ్ అట్ ఎ రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి. ఐ మెట్ ఏ అంటే ఒక గర్ల్, ఒక అమ్మాయిని కలిశాను. అదేవిధంగా మరియు ఒక అబ్బాయిని కలిశాను. అంటే ఫస్ట్ టైం కలుస్తున్నాం. అంటే అన్నోన్ పర్సన్ కాబట్టి అప్పుడు ఆర్టికల్ ఏ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు అన్నోన్ అంటే ఇది ఫస్ట్ మెన్షనింగ్ అన్నట్టు. సో వెన్ యూఆర్ రిపీటింగ్ సెకండ్ టైం డాష్ గర్ల్ ఈజ్ అబౌట్ 10 years. ఆల్రెడీ ఫస్ట్ మెన్షన్లో ఏమొచ్చింది? ఏ ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని మళ్ళీ మనం రిపీట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది అంటే సెకండ్ మెన్షన్లో కంపల్సరీ ద అనాలి. ఏమనాలి? ద గర్ల్ ఈజ్ అబౌట్ 10 years old అండ్ డాష్ బాయ్ అన్నాడు. ఆల్రెడీ ఒకసారి ఒక మెన్షన్లో మనం ఫస్ట్ మెన్షన్లో ఏ అన్నాం. బట్ వెన్ యూఆర్ రిపీటింగ్ ద మెన్షన్ చేయాలి. ద బాయ్ అంటే ఎవరు? ఫలానా బాయ్. ఏ బాయ్? ఎవరినైతే నేను కలిశానో ఆ ఫలానా బాయ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఫస్ట్ అన్నోన్ పర్సన్ని కలిసినప్పుడు ఏ వస్తుంది, దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు దా వస్తుంది. లేదా అతను తెలిసిన వ్యక్తి లేదా ఫలానా వ్యక్తి అని మాట్లాడుతున్నప్పుడు కూడా దా వస్తుంది. అండ్ కమింగ్ టు 39 డాష్ స్టూడెంట్ హూమ్ ఐ మోటివేటెడ్ బికేమ్ ఏ డాక్టర్. ఇక్కడ ఏమొస్తుంది? ద స్టూడెంట్. ఏ స్టూడెంట్? హూమ్ ఐ మోటివేటెడ్ నేను ఎవరినైతే మోటివేట్ చేశానో అతను ఏమయ్యాడు? బికేమ్ ఏ డాక్టర్. అంటే ఫలానా స్టూడెంట్ ఎవరినైతే నేను మోటివేట్ చేశాను అంటే ఫలానా అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? దా ఆర్టికలే వస్తుంది. అంటే తెలిసిన స్టూడెంటే నేను మోటివేట్ చేశాను అంటే ఆ స్టూడెంట్ నాకు తెలిసిన వాడే. సో అతడి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దా వస్తుంది. దీన్ని ఏమంటాము అంటే ఇది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు డాష్ నావెల్ ఐ బాట్ ఎస్టర్డే ఈజ్ ఇంట్రెస్టింగ్. రైట్. ఇక్కడ మళ్ళీ సేమ్ ద నావెల్. ఏ నావెల్? ద నావెల్. విచ్ వన్? ఐ బాట్ ఎస్టర్డే. ఆల్రెడీ నిన్ననే తెచ్చాను. సో అది నాకు తెలిసిన బుక్కే. దాని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి
తెలిసిన బుక్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ద నావెల్ అంటే ఫలానా నావెల్. అండ్ కమింగ్ టు 41, ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ డాష్ గ్రేటెస్ట్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ గ్రేటెస్ట్, ఇది చూడండి ఇక్కడ ఇదేంటి గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్, ఈఎస్టీ వచ్చిందంటే ఏంటి సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ అబ్జెక్టివ్ వచ్చినప్పుడు ఆ డిగ్రీలో ఏం చేయాలి, ఆ సూపర్లేటివ్ అబ్జెక్టివ్ ముందర కంపల్సరీ దా ఉండాలి. ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ అనాలి, రైట్, ఎందుకంటే సూపర్లేటివ్ కాబట్టి. కమింగ్ టు 42, ఆనెస్టీ ఈజ్ డాష్ బెస్ట్ పాలసీ. మళ్ళీ ఇక్కడ బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. సో బెస్ట్ అనేది ఏంటి సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ ముందర ఏం రావాలి, కంపల్సరీ దా అనే ఆర్టికల్ రావాలి. అండ్ కమింగ్ టు 43, విశ్వనాథన్ ఆనంద్ ఈజ్ వన్ ఆఫ్ డాష్ మోస్ట్ ఫేమస్. ఎస్, ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటి ఫేమస్. దీనికి మనం ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయలేం కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ మోస్ట్ యాడ్ చేసాం. మోస్ట్ యాడ్ చేసామంటే ఏంటి సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ ముందర ఏం రావాలి, దా అనే ఆర్టికల్ రావాలి. అంటే మోస్ట్ ముందర లేదా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందర కంపల్సరీ దా అనే ఆర్టికల్ వస్తుంది. 44, రాకేష్ శర్మ వాజ్ డాష్ ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు డాష్ స్పేస్. ఇక్కడ రాకేష్ శర్మ వాజ్ డాష్ ఫస్ట్ ఇండియన్. ఫస్ట్ ఇండియన్ అంటే ఏంటి ఇక్కడ ఇది ఆర్డినల్ నెంబర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా మెన్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ దా అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. ఆర్డినల్స్ ముందర, రైట్, ర్యాంకింగ్స్ ముందర కంపల్సరీ దా అనే ఆర్టికల్ రావాలి. ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు డాష్ స్పేస్. యాక్చువల్గా మనం టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే ఇక్కడ దా అనే ఆర్టికల్ ఇస్తున్నాడు, రైట్. ఏమి ఇస్తున్నాడు ఇక్కడ ద స్పేస్ అంటున్నాడు. బట్ ఏంటంటే యాక్చువల్గా రైట్ యాజ్ పర్ ద వికీపీడియా నో, రైట్, నో ఆర్టికల్ వస్తుంది. ఏమొస్తుంది నో ఆర్టికల్ వస్తుంది. ఎందుకు అంటే స్పేస్ అనేది ఏదైతే ఉందో ఆ స్పేస్ని, రైట్, ఆ స్పేస్ ముందర అంతరిక్షం ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు, రైట్. సో అది నేను ఫైండ్ అవుట్ చేశాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ డౌట్ఫుల్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. స్పేస్ ముందర గూగుల్లో కానీ, రైట్, మనకి చాట్‌జీపీటీలో కానీ దానిలో ఎలాంటి ఆన్సర్ అనేది స్పేస్ ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు అని మెన్షన్ చేసింది కాబట్టి ఇది ఒకటి డౌట్ఫుల్గా ఉంది, రైట్. కమింగ్ టు 45, డాష్ పద్మశ్రీ ఈజ్ డాష్ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏమి ఇచ్చాడు ద పద్మశ్రీ, రైట్. ఎందుకు అంటే ఇది ఒక టైటిల్, హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఇండియన్ అంటే మన ఇండియాలో ఉన్న అవార్డ్స్లో స్పెషల్ అవార్డ్ కాబట్టి దాని ముంగట ఏమొస్తుంది ద అనే ఆర్టికల్ వస్తుంది. ద పద్మశ్రీ ఈజ్ డాష్ 4th హైయెస్ట్, మళ్ళీ ఆర్డినల్స్, రైట్, ఇచ్చాడు కాబట్టి ద 4th హైయెస్ట్ అనాలి, రైట్. అండ్ కమింగ్ టు 46, మై పేరెంట్స్ విల్ సెలబ్రేట్ డాష్ 25th వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ ఇయర్. 25th డేట్ ఇచ్చాడు ఇక్కడ, అలాంటప్పుడు ఏమనాలి మై పేరెంట్స్ విల్ సెలబ్రేట్ ద, రైట్, డేట్ ముందర కూడా ద అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీ, ద 25th వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ కమింగ్ టు 47, విజయ్ వాజ్ డాష్ ఓన్లీ స్టూడెంట్. డాష్ ఓన్లీ అని వచ్చింది అంటే దాని ముందర కూడా ద ఆర్టికల్ రావాలి. విజయ్ వాజ్ ద ఓన్లీ స్టూడెంట్ హూ రేజ్ ఎ డౌట్ అబౌట్ ఆర్టికల్స్, రైట్. కమింగ్ టు 48, అబ్దుల్ కలాం డాష్ ఓన్లీ ప్రెసిడెంట్. మళ్ళీ ఓన్లీ వచ్చింది చూడండి, సో దాని ముందర కూడా ద ఆర్టికల్ రావాలి. ఓన్లీ వచ్చింది అంటే కంపల్సరీ దాని ముందర ద ఆర్టికల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డాష్ పసిఫిక్. పసిఫిక్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం, సీస్ కానీ ఓషన్ కానీ అంటే వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ ఓషన్ ముందర కూడా కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇందులో మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే, రైట్, తెలిసిన మినిస్టర్ కానీ తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ద ఆర్టికల్ వస్తుంది, రైట్. డే, పార్ట్ ఆఫ్ ద డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్, సో అలా ఆ విధంగా ద అనే ఆర్టికల్ వస్తుంది. అది కాకుండా సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి కానీ, రైట్, థింగ్ గురించి కానీ రిపీట్ చేసినప్పుడు మనకి ద ఆర్టికల్ వస్తుంది. అదేవిధంగా ఫలానా, రైట్, రిలేటివ్ క్లాజ్లో మనం మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర కూడా కంపల్సరీ ద ఆర్టికల్ వస్తుంది. అండ్ ఆర్డినల్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ డేట్ దాని ముందర కూడా ద ఆర్టికల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కమింగ్ టు బాడీస్, ఓషియన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్, అట్లాంటిక్, రైట్, ఇండియన్, ఇలాంటి ఏవైతే ఓషన్ బాడీస్ ఉన్నాయో దాని ముందర కూడా, రైట్, ఆ నేమ్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, రైట్, ఓషన్ ముందర కూడా ఏమొస్తుంది ద పసిఫిక్ ఓషియన్, రైట్. అండ్ కమింగ్ టు హిమాలయాస్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ హిమాలయాస్ అనేది రేంజెస్, అంటే ఆ రేంజ్ మొత్తం గురించి మాట్లాడినప్పుడు మనకు కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. ఒకవేళ రేంజెస్ మొత్తం కాకుండా ఓన్లీ ఒక హిమాలయ గురించి, ఎగ్జాంపుల్ ఒక పర్వతం ఎవరెస్ట్ ఏదైతే ఉందో మౌంట్ ఎవరెస్ట్ అన్నాం అనుకోండి, ఆ మౌంట్ ఎవరెస్ట్ ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు. ఓన్లీ రేంజెస్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఆర్టికల్ వస్తుంది. అండమాన్స్ అంటే ఏంటి ఇక్కడ ఇవన్నీ ఐలాండ్స్, సో ఇక్కడ మనకి ద ఆర్టికల్ వస్తుంది. బట్ ఒక ఐలాండ్ గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి ఆర్టికల్ రాదు, రైట్. నయగారా అనేది వాటర్ ఫాల్, స్పెషల్ వాటర్ ఫాల్ కాబట్టి స్పెషల్ థింగ్ గురించి మాట్లాడినప్పుడు మనం ద ఆర్టికల్ వస్తుంది. అదేవిధంగా వాటర్ ఫాల్, కుంటాలా వాటర్ ఫాల్స్ అంటే ద కుంటాలా వాటర్ ఫాల్స్ అనాలి, రైట్. స్పెషల్గా
వాటర్ ఫాల్ గురించి మాట్లాడినప్పుడు కూడా ద ఆర్టికల్ వస్తుంది. అండ్ రివర్ నేమ్స్ ముందర కూడా రైట్, గోదావరి, కృష్ణ, పెన్న, ఈ విధంగా రివర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో దాని ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ గల్ఫ్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు కూడా ద ఆర్టికల్ వస్తుంది. ద పర్షియన్ గల్ఫ్ అనాలి, రైట్. అండ్ కెనాల్స్ ముందర ద కాకతీయ కెనాల్, రైట్, ద పనామా కెనాల్, ఈ విధంగా కెనాల్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ రిపబ్లికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్లూరల్లో మెన్షన్ చేసేవి, రైట్. సో దాని ముందర కూడా కంపల్సరీ ద వస్తుంది. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్, రైట్. అంటే అబ్రివేషన్తో ఉన్నవి కూడినవి. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ విధంగా ద అనే ఆర్టికల్ వస్తుంది. ద రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రైట్. అండ్ ద నెదర్లాండ్స్, ఈ విధంగా స్పెషల్గా ఈ కంట్రీస్కి మాత్రమే, రైట్, అబ్రివేషన్స్తో కూడినవి అండ్ రైట్ ప్లూరల్లో మెన్షన్ చేసేవైతే ఉన్నాయో వాటికి కూడా కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు హోలీ బుక్స్, మనకి అన్ని మతాలకు సంబంధించిన హోలీ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాని ముందర కూడా ద ఆర్టికల్ వస్తుంది. ద గీత, ద బైబిల్, రైట్, ద ఖురాన్ అండ్ ద గురు గ్రంథ్ సాహిబ్, అంటే ఈ హోలీ బుక్స్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద మహాభారత, రైట్, ఇది కూడా హోలీ బుక్. బట్ ఏమవుతుంది, ఎప్పుడైతే రైటర్ నేమ్ మెన్షన్ చేస్తామో, వ్యాసాస్ మహాభారత అన్నాం అనుకోండి, వ్యాసస్ తర్వాత డాష్ ఇచ్చి మహాభారత అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ద మహాభారత అని రాయకూడదు. అప్పుడు ఏం చేయాలి, నో ఆర్టికల్ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆ ఆథర్ని మెన్షన్ చేశాడు, వ్యాసాస్ మహాభారత అనాలి, అంతేకాని వ్యాసాస్ ద మహాభారత అనకూడదు. వాల్మీకిస్ ద రామాయణ అనకూడదు, రైట్, వాల్మీకిస్ రామాయణ అంతే, అంతేకాని ద అనే ఆర్టికల్ని అక్కడ యాడ్ చేయకూడదు. ఓన్లీ బుక్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఆర్టికల్ వస్తుంది. ఆథర్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు ఎలాంటి ఆర్టికల్ రాదు. అండ్ కమింగ్ టు డాష్ బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ ఎట్ తాజ్ హోటల్ ఈజ్ వెరీ టేస్టీ. ఇప్పుడు మనం స్పెషల్గా ఒక బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి, ఇక్కడ అంటే తాజ్ హోటల్లో సర్వ్ చేసిన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దా వస్తుంది. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ గురించి ముందర అయితే ఆర్టికల్ రాదు. ఓన్లీ తాజ్ హోటల్లో తిన్న బ్రేక్ఫాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, ఫలానా బ్రేక్ఫాస్ట్, సో అప్పుడు దా వస్తుంది. అండ్ కమింగ్ టు యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, యాడ్వర్బ్ ముందర కూడా దా వస్తుంది రిపీటెడ్గా వచ్చినప్పుడు. ద మోర్ యూ కాన్సన్ట్రేట్ ద మోర్ యూ అండర్స్టాండ్, ఇక్కడ అడ్వర్బ్ ముందర, రైట్, ద మోర్ యూ కాన్సన్ట్రేట్ ద మోర్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ గెట్, అడ్వర్బ్స్ ముందర కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు కుమార్ ఈజ్ డాష్ సచిన్ ఆఫ్ దేర్ టీమ్. ఇక్కడ కుమార్ అనే వ్యక్తి ఎవరు, సచిన్ ఆఫ్ దేర్ టీమ్. అంటే సచిన్ ఏంటి, సచిన్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, సచిన్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. ఆ సచిన్ ఏ విధంగా వాడుతున్నాం, ఇక్కడ కామన్ నౌన్గా వాడుతున్నాం. యాక్చువల్గా సచిన్ నేమ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్, బట్ ఏ విధంగా వాడుతున్నాం, కామన్ నౌన్గా వాడుతున్నాం. కామన్ నౌన్గా అంటే ఒక మంచి క్రికెటర్ నేమ్ అంటే పోలుస్తూ మాట్లాడుతున్నాం. ఎవరిని, కుమార్ని ఏమని మెన్షన్ చేస్తున్నాం, అతడు ఒక సచిన్ అంటున్నాం. ఎక్కడ, ఎవరికి అంటే వాళ్ళ టీంకి అతడు సచిన్ లాంటి వాడు, అంటే సచిన్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అయింది. సో అలా కామన్ నౌన్ని మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీ దా వస్తుంది. కుమార్ ఈజ్ ద సచిన్ ఆఫ్ దేర్ టీమ్, అంటే ప్రాపర్ నౌన్ ముందర రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దా కుమార్ వచ్చింది, కుమార్ ముందర దా అని రాయలేదు మనం, ఇదేమవుతుంది, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. బట్ ఇక్కడ సచిన్ ఏంటి, కామన్ నౌన్. సో కామన్ నౌన్ ముందర దా అనే ఆర్టికల్ వచ్చింది, అది డిఫరెన్స్. సో ఇక్కడ నేముంది, ఇక్కడ నేముంది, బట్ ఇక్కడ రాలేదు, ఇక్కడ ఆర్టికల్ దా వచ్చింది. అంటే ఇది ఒక కామన్ నౌన్గా యూజ్ చేస్తున్నాము. కుమార్ ఒక వాళ్ళ టీంకి ఒక సచిన్ లాంటి వాడు. సచిన్ ఎవరు, పెద్ద ప్లేయర్, రైట్, అతన్ని ఒక కామన్ నౌన్గా వాడుతున్నాం. అండ్ కమింగ్ టు 57, హైటెక్ సిటీ ఈజ్ డాష్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ తెలంగాణ స్టేట్. మళ్ళీ సేమ్, హైటెక్ సిటీ ఏంటట, సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, మళ్ళీ ఒక కామన్ నౌన్గా యూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు దా వస్తుంది. బట్ ఇక్కడ హైటెక్ సిటీ ముందర వచ్చిందా, ప్రాపర్ నౌన్ ముందర అంటే రాలేదు. ఓన్లీ కామన్ నౌన్ ముందర మాత్రమే దా అనే ఆర్టికల్ వస్తుంది, అంటే దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే. డాష్ ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫర్ మోర్ దాన్ 2 centuries. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇక్కడ నేషనాలిటీ. ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళు అన్నట్టు, రైట్. వాళ్ళ నేషనాలిటీని మెన్షన్ చేసినప్పుడు ద ఆర్టికల్ వస్తుంది. ద ఇంగ్లీష్ అంటే ద బ్రిటిష్ అన్న దాని మీనింగ్. వాళ్ళు ఏం చేశారు, ఇండియాని మోర్ దాన్ 2 centuries రూల్ చేశారు. అదేవిధంగా వాళ్ళ టైటిల్స్ కానీ సర్నేమ్స్ కానీ వచ్చినప్పుడు కూడా దా వస్తుంది. ద బిర్లాస్, రైట్, వాళ్ళ ఫ్యామిలీ నేమ్, రైట్, ఆ సర్ నేమ్, రైట్, ద టాటాస్, ఈ విధంగా. సో ఇందులో మనం ఏం డిస్కస్ చేసాము, రైట్, ఓషియన్స్ ముందర, ఓషన్ నేమ్స్ ముందర, అంటే వాటర్ బాడీస్లో గుర్తుపెట్టుకోండి, ఓషియన్, రైట్, ఓషన్ బాడీస్ ముందర, అండ్ సీ ముందర, అండ్ వాటర్ ఫాల్స్ ముందర, అండ్ రివర్ నేమ్స్ ముందర, గల్ఫ్ నేమ్ ముందర, అండ్ కెనాల్ నేమ్ ముందర ఏమొస్తుంది, బిఫోర్ దీస్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు యూస్ ద ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఐలాండ్స్ కూడా ఏ విధంగా, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఆర్టికల్ దా వస్తుంది.
ఒకవేళ ఇండివిజువల్ ఐలాండ్ మాట్లాడినప్పుడు కానీ, ఇండివిజువల్ మౌంటైన్ గురించి మాట్లాడినప్పుడు కానీ ఎలాంటి ఆర్టికల్ రాదు, రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ఇక్కడ ఏవైతే అబ్రివేషన్స్ రిలేటెడ్ నేమ్స్ ఉన్నాయో, కంట్రీస్ నేమ్స్, ఆ ప్లూరల్లో ఉన్న నేమ్స్ ఉన్నాయో వాటి ముందర కూడా మనకి ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు బిఫోర్ ద హోలీ బుక్స్, ద ఆర్టికల్ కమ్స్ హియర్. బట్ వెన్ యూ రైట్ విత్ ద ఆథర్స్ నేమ్, we should not use any kind of definite article. And coming to specific breakfast, right, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు రైట్ ద ఆర్టికల్ వస్తుంది. బిఫోర్ అడ్వర్బ్స్, రైట్ ద ఆర్టికల్ వస్తుంది, అంటే రిపీట్ చేసినప్పుడు. అండ్ కమింగ్ టు బిఫోర్ కామన్ నౌన్ కూడా ద ఆర్టికల్ వస్తుంది. అండ్ బిఫోర్ నేషనాలిటీస్ ఆర్ సర్నేమ్ ఆర్ ఫ్యామిలీ నేమ్ వచ్చినప్పుడు కానీ ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ part 1 up to 60 we have discussed in this, and remaining all the bits will discuss in a part 2 video, right? Thank you for watching all. ఈ వీడియోస్ని ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ రైట్ పంపడానికి ట్రై చేయండి. వాళ్ళకు కూడా రివిజన్ అనేది ఈజీగా అవుతుంది. స్టిల్ అంటే ఈ టాపిక్ అని కాకుండా మిగతా గ్రామర్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని రైట్ ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది.